సినిమాలు తీసే నిర్మాతలు దేవుళ్ళు, సినిమాలు చూసే ప్రేక్షకులు అవలగాళ్ళు. సినిమా హీరోలు మాత్రమే కష్టపడి చెమటోడ్చి సినిమాలు తీస్తారు. సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రం పుక్కట్ల పైసలు వస్తాయి. వేరేటోళ్ళ పైసల మీద ఆధారపడతారు. వాళ్ళకు పైసలు కాసే షెట్లు ఉన్నాయి. ఆ షెట్లను దులుపుకొని వచ్చి సినిమాలు చూస్తారు. ఈ మాటలు ఎవరో మాట్లాడినవి కాదు, తమన్ మాట్లాడిండు. బాలయ్య బాబు సినిమాలకి స్పీకర్లు వలిగిపోయేటట్టు మ్యూజిక్ కొడతాడు కదా, ఆ తమన్ గాడే మాట్లాడిన మాటలు. సరే, వీని స్పీకర్లు ఈ వీడియోలో పగలగొట్టే ప్రయత్నం చేద్దాం చాలా క్లియర్గా. మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం యూట్యూబ్లోనే ప్రతి ఒక్క విషయాన్ని కొత్త పర్స్పెక్టివ్లో ప్రజెంట్ చేసే ఏకైక ఛానల్ ఇదే కాబట్టి. వివరాల్లోకి వెళ్తే వాడు ఏమంటాడంటే, మనం ఏం బతుకుతున్నాం, మంచి సినిమాలను చంపేస్తున్నాం, కావాలని నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నాం, కావాలని సినిమాలని ఫ్లాప్ చేస్తున్నాం అని చెప్పి వాడు మాట్లాడడం జరిగింది. అట్లనే సినిమాలు తీసేటోళ్ళు ఎవరైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళకు మాత్రమే కష్టం విలువ తెలుసు. వాళ్ళు దేవుళ్ళు, హీరోలు చెమటోడ్చి కష్టపడతారు, వాళ్ళకు మాత్రమే కష్టం విలువ తెలుసు, ప్రేక్షకులు మాత్రం అవలగాళ్ళు అనే అర్థం వచ్చేటట్టు వాడు మాట్లాడడం జరిగింది. ఇదంతా ఎందుకు మాట్లాడిందంటే, గేమ్ చేంజర్ సినిమా, ఆ సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ గురించి మొత్తం ఆ సినిమాని కావాలని ఫ్లాప్ చేసిరని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటిదంటే, ఎంత చెత్త సినిమా తీసినా సరే, ఎంత పనికి మాలిన సినిమా తీసినా సరే, ప్రొడ్యూసర్ కష్టపడి పైసలు పెట్టి కష్టపడతాడు కాబట్టి ప్రేక్షకులకు మాత్రం పుక్కట్ల పైసలు వస్తాయి కాబట్టి, ఎంత చెత్త సినిమా తీసినా సరే, టికెట్ రేట్లు ఎన్ని వేలు పెంచినా సరే, ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూసి ఇట్టు చేసి ఆ నిర్మాతను కాపాడుకోవాలి. ఎందుకంటే నిర్మాత అనేటోడు దేవుడు కాబట్టి. అట్లనే హీరోలను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే హీరోలు మాత్రమే చెమటోడ్చి కష్టపడి సినిమాలు తీస్తారు. ఆ సినిమాకు ఒక రైతు వస్తాడు, ఆ రైతుకు కష్టం తెలియదు, ఆ రైతు ఎప్పుడు చెమటోడ్చి కష్టపడలే. ఒక టీచర్ వస్తాడు, ఆ టీచర్కి కష్టం అంటే ఏంటో తెలియదు. ఒక డాక్టర్ వస్తాడు, అతను ఏ రోజు కూడా ఒక సర్జరీ చేయలే, అసలు కష్టమే పడలే, డాక్టర్ కావడానికి వాడు కష్టపడి చదువుకోలే. ఇట్లా సినిమాకి వచ్చే ప్రేక్షకులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరికి చెమటోడవడం తెలియదు, వాళ్ళకి కష్టపడడం తెలియదు. వాళ్ళు వచ్చి సినిమాలు చూడాలి. వీళ్ళ సినిమాలు చూసి ఏమంటారు, దేవుడు అయినటువంటి నిర్మాతను బతికించాలి, హీరోలను బతికించాలి. ఇది వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే టీవీలు రేడియోలు లేకముందు కూడా జనాలు బతికిరు, సినిమాలు కాదు. ఇప్పుడు సినిమాలు లేకపోయినా, టీవీ లేకపోయినా, రేడియో లేకపోయినా కూడా జనాలు బతుకుతారు మళ్ళీ. ఎందుకంటే ఒకప్పుడు బతికిరు, ఇప్పుడు కూడా బతకగలుగుతారు. కానీ సినిమాలు లేకపోతే రోడ్డున పడేది ఎవడు? నిర్మాతలు, హీరోలు. మనం సినిమాలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. అలాంటిది ఎదవలకు ఎంత బలుపు ఎక్కువైందంటే, మనం ఏం బతుకుతున్నామని చెప్పి తమన్ గాడు మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే, గేమ్ చేంజర్ అనే సినిమాని ఫ్లాప్ చేసిరు కాబట్టి. అరే, నువ్వు మంచి సినిమా తీస్తే ఎందుకు ఫ్లాప్ చేస్తారు రా భయ్? నాకు అర్థం కాదు. పుష్పాని ఫ్లాప్ చేసిర్రా, బాహుబలిని ఫ్లాప్ చేసిర్రా, కేజీఎఫ్ని ఫ్లాప్ చేసిర్రా. మంచి సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడు కదరా భయ్. నువ్వు తీసే చెత్త సినిమాకి మళ్ళీ నువ్వు టికెట్ రేట్లు పెంచుకొని వేలకు వేలు టికెట్ రేట్లు పెంచుకుంటే అసలు సినిమా చూడకపోయినా ప్రేక్షకుని కొరిగేది ఏం లేదు. అన్నం తినకపోతే చచ్చిపోతాడు, కానీ సినిమా చూడకపోతే వాడన్నా చచ్చిపోతాడా? లేదు కదా. అట్లాంటిది ప్రేక్షకుల మీద బలుపు చూపించుడు, మళ్ళా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారట. మరి మొన్న దిల్ రాజు గారు మాట్లాడిన మాటలు ఏంటిరా అవి? తెలంగాణ ప్రజలు వాళ్ళ కళ్ళు తాగుడు తెలుసు, మటన్ తినుడు తెలుసు తప్ప సినిమాలు చూసుడు తెలియదా? నువ్వే చెప్పినావు కదరా, మరి మాకు సినిమా వైబ్ లేదు, మేము సినిమాలకి రామ్, మేము సినిమాలు చూడం, బరాబర్ చూడం. మళ్ళా నువ్వేదో సినిమాలను ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం గురించి ఆ దిల్ రాజు గారు నెగిటివ్గా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావురా తమన్ అనేది నా ప్రశ్న. ఎక్కడున్నావురా? అప్పుడు కూడా మాట్లాడాలి కదా. దిల్ రాజు గారు ఎందుకు అట్లా తప్పుడు కూతలు కూర్చుండని చెప్పి. ఇదే సినిమాలలో తెలంగాణ యాస గురించి నెగిటివ్గా చూపెట్టినప్పుడు, తెలంగాణ యాసని జోకర్ గాళ్ళకు పెట్టినప్పుడు, విలన్ గాళ్ళకు పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదురా? అంటే సినిమాలల్లో మీరు ఎవరి గురించి అయినా నెగిటివ్గా చెప్పొచ్చు. సినిమాలల్లో ఇండైరెక్ట్గా ఒక రాజకీయ నాయకుడిని విమర్శించవచ్చు, మీరు నెగిటివ్గా అతని గురించి డైలాగ్స్ రాయొచ్చు. మీరు సినిమాలో ఎంతైనా నెగిటివిటీ చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మీ సినిమా మంచిగా లేకపోతే ప్రేక్షకుడు నెగిటివ్గా మాట్లాడొద్దు. ఇది వాని సొంత పైసలు పెట్టుకొని వాడు కష్టపడి వాని పైసలతోటి వచ్చి మీ సినిమా చూసి మీకు కోట్లకు లాభాలు తెచ్చిపెట్టేటోడు మాత్రం మాట్లాడొద్దు. అంతేనారా తమన్? బిడ్డ స్పీకర్లు వలిగిపోతాయి ఇంకొకసారి ప్రేక్షకుల గురించి తప్పుగా మాట్లాడినా, ప్రేక్షకుల అభిరుచి గురించి తక్కువగా మాట్లాడినా. అర్థమవుతుందా?